మిగిలిన వార్తలు చూద్దాం. మేడ్చల్ జిల్లా కేసర్లోని యువ డిఫెన్స్ అకాడమీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో డిఫెన్స్ అకాడమీ చైర్మన్ పసుపులేటి వెంకటేశ్వరరావు విద్యార్థులు పాల్గొన్నారు. నంబర్ 1 న్యూస్ ఛానల్ సీఎండీ ఎంఎస్ఆర్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో యువ డిఫెన్స్ అకాడమీ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్న పండగ రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే గురించి మన వాళ్ళందరూ చెప్పారు. నిజమైన స్వతంత్రం మనకి ఈరోజు నుంచి వచ్చిందనమాట. మన రాజ్యాంగం మనం రాసుకున్నాం. బ్రిటిష్ పరిపాలన నుంచి మనం విముక్తులైన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలుపరిచిన ఈరోజు నుంచి అమలుపరిచారు. మరి ముఖ్యంగా ఈ రోజున ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. మన యువ డిఫెన్స్ అకాడమీలో చాలా చక్కగా కేవలం ఒక్క రోజులోనే ఇంత మంచి గ్రౌండ్ని తీర్చిదిద్దడం. మరి మీ అందరికీ ఎగ్జామ్స్ ఉన్నా కానీ ఒక్కరోజు ప్రాక్టీస్లోనే మరి నిజంగా చెప్పాలంటే భారత సైనికులు కూడా కనీసం 4 రోజులు ప్రాక్టీస్ చేస్తారు ఈ ప్రోగ్రాంకి. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కనీసం 15-20 రోజుల ముందు నుంచి మొదలు పెడతారు. నాకేమనిపిస్తుందంటే మరి ఈ రకంగా మీలాంటి వాళ్ళందరూ నిజంగా మన భారత సైన్యంలో కానీ మన పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ మీలాంటి వాళ్ళందరూ సెలెక్ట్ అయితే ఇంకా బాగా మీరు మీ పెర్ఫార్మెన్స్ చూపెట్టచ్చు అన్ని రంగాల్లోని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా